నమస్తే వెల్కమ్ టు S8 న్యూస్. కాకినాడ జిల్లా పెద్దాపురం పద్మనాభ కాలనీలో నున్న భాస్కరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు ఆదేశాల మేరకు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణం స్వీకారం చేసిన శుభ సందర్భంగా పెద్దాపురంలో సంబరాలు అంబరాన్నంటాయి. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు పొలిమరశెట్టి సతీబాబు, నున్న భాస్కర్రావు, తుమ్మల రామస్వామి తనయుడు యశ్వంత్, సుంకర సతీబాబు, తాళాబత్తుల సాయి, కర్రెడ్ల రాజా రమేష్, తోట లోవరాజుతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా పెద్దాపురం పట్టణ జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తూర్పుగోదావరి కాకినాడ జిల్లా అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి తుమ్మల బాబు గారు మా నాయకులు, వారిచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ పెద్దాపురం పట్టణంలో ప్రతి వార్డులోని కూడా పండుగ వాతావరణం తీసుకురమ్మని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, తుమ్మల బాబు గారి యొక్క అభిమానులు అందరూ సమిష్టిగా ప్రతి వార్డులోని కూడా కేకులు కట్ చేసి ఇదంతా పండుగ వాతావరణాన్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా విద్యుత్ దీపాలతో అలంకరణ జరిగింది. దాని అర్థం ఏమిటంటే ఇక్కడ రాక్షస పాలన నరకాసురుడు మనం సంహరించినప్పుడు దీపావళి మనం అందరూ కూడా రాష్ట్ర ప్రజలు కాదు మన దేశ ప్రజలందరూ కూడా చేసుకునేటువంటి సందర్భం అది. అటువంటి సందర్భం మళ్ళీ వచ్చింది. మనకి రాక్షస పాలన పోయింది, రామరాజ్యం వచ్చింది. ఈ రామరాజ్యం రావడానికి గట్టిగా కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రధాన పాత్ర పోషించారు. వారి వెనకాల మేమందరం కూడా మా తుమ్మల బాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ కాకినాడ జిల్లాలో మేము పనిచేయడం జరిగింది. ఇక్కడ పెద్దాపురం రాజప్ప గారిని నెగ్గించడమే కాకుండా కాకినాడ జిల్లాలో 7 ఎమ్మెల్యేలని కూడా వారు రాత్రి ప్రగలు కూడా పడుకోకుండా కార్యకర్తలని నిద్రపోనీయకుండా వారు అలుపెరగకుండా కూడా వారి గెలుపుకి కృషి చేశారు. అలాగే మన కాకినాడ పార్లమెంటరీ ఎంపీ అయినటువంటి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారి గెలుపుకు కూడా ఎంతో కృషి చేశారు. దీనికి కారణం మనకి తుమ్మల బాబు గారికి బాధ్యత అప్పచెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నీకు టికెట్ ఇవ్వలేకపోయాం, అయినా నువ్వు బాధపడగలదు బాబు గారు, మన కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నిన్ను నియమిస్తున్నానని ఆయన ఘంటాపథంగా చెప్పి 7 ఎమ్మెల్యేలు గెలుపుకి ఆయన బాధ్యతను అప్పచెప్పారు. ఒక ఎంపీని కూడా నెగ్గించాలనేటువంటి బాధ్యతను అప్పచెప్పారు. ఇది చాలా కీలకమైనటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు ఉన్నటువంటి 25 జిల్లాల్లో కూడా ఎక్కడా కూడా అలాగే ఏ అధ్యక్షుడికి కూడా అప్పచెప్పలేదు ఆ బాధ్యత అప్పచెప్పింది మన పవన్ కళ్యాణ్ గారు, మన తుమ్మల బాబు గారికే అన్న విషయాన్ని మనం గుర్తించి గర్వంగా చెప్పుకోవచ్చు. కారణం ఇక్కడ 7 ఎమ్మెల్యేలని కూడా బాబు గారు నెగ్గించారు, అలాగే ఎంపీ గారిని నెగ్గించారు. మన అందరం కూడా ఇక్కడ పనిచేసాం. అలాగే పెద్దాపురం పట్టణంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాజప్ప గారు నెగ్గడానికి రాజా సూరిబాబు రాజు గారు కారకులు, వారి వెనకాల పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, కారకులు, అలాగే జన సైనికులందరూ కూడా తుమ్మల బాబు గారి వెనకాల ఉండి మొత్తం 7 నియోజకవర్గాలని కూడా నెగ్గించారు. మాకు తుమ్మల బాబు గారు చెప్పింది ఏంటంటే పెద్దాపురాన్ని ఎటువంటి గొడవలు పడవద్దు, మన జన సైనికులందరూ కూడా. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే 4వసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ప్రమాణ స్వీకారం చేస్తాం ఒక ఎత్తు. మేము 15 సంవత్సరాల బట్టి ఎదురు చూస్తుంటున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్నాం. మా ప్రజలందరూ కోరిక మేరకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తే కళ్ళంట కన్నీళ్ళు వచ్చినాయి. మాకు చాలా ఆనందం. మా 15 సంవత్సరాల ఆశ మాకు ఆనంద బాష్పాల కింద కారణం ఈరోజు చాలా సంతోషం. ఏంటంటే అరాచక పాలన పోయింది, రాముడి పాలన వచ్చింది. ఇక్కడి నుంచి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిసిన సందర్భంలో మేము ఆనంద సందర్భంలో కేక్ కటింగ్ చేసి